కదా. మిగతా జీవితంలో అయ్యా దైవీ గుణాలను పెంచుకుంటే నరుడు నారాయణుడు ఎలా అవుతాడు కదా. అవతారం తర్వాత అవతారం, ఆ తర్వాత రాముడు, తర్వాత కృష్ణుడు పూర్ణ అవతారం అండి. పుట్టుకతోనే సంపూర్ణ జ్ఞానంతో వచ్చాడు కాబట్టి మానవుడు కూడా పుట్టుకతోనే ఆత్మీయ అయ్యి ఉన్నాడు. అసురగుణాలని దగ్గరకు రానివ్వకుండా ఉంటే చాలు. ఇది పరిణామ సిద్ధాంతం. అంతర్గతంగా సూక్ష్మ శరీరం మారుతుంది కానీ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు మార్పు చేయలేవు. అదే స్థూల శరీరం కూడా దాని పరిధిలో అది మారుతుంది కానీ ఒక రూపం నుండి ఇంకొక రూపానికి వెళ్ళలేదు. అవస్థలలో మార్పు చెందుతుంది కానీ రూపం టోటల్గా మార్పు చెందడానికి వీలు లేదని మన దశావతార సిద్ధాంతం. ఇదేమిటయ్యా, ఇది పరిపూర్ణ సిద్ధాంతం, కంప్లీటెడ్ సైన్స్ అన్నారు మన శాస్త్రాలని. అది ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది కదా, కంప్లీట్ కాలేదు. వాడు ఊహించి రాశారు. డార్విన్ ఊహించి రాశాడు. చూశాడా? అదే మన నెత్తిన రుద్దారు ఎవరు? మన పాలకులు. అంతేనా? మన శాస్త్రాల్లో ఉందా అది? కాదు. అప్పుడున్న పాలకులు ఎవరు? అప్పుడు ముస్లిమ్స్ లేదా కమ్యూనిస్టులు కదా, వాళ్ళే విద్యాశాఖ మంత్రులు. వాళ్ళు రుద్దాడు పారేశారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇక్కడే మనం వివేకాన్ని ఉపయోగించి అసలు విషయాన్ని జోడించగలిగితే మన పిల్లల్ని మనం ప్రయోజకులుగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక సంఘాలలో ఉన్న ఉపాధ్యాయులకు అవకాశం ఉంటుంది. దాన్ని నేరుగా కొట్టేయలేవు, ఎందుకంటే గవర్నమెంట్ ఒకే అంటుంది. కానీ దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేవు. దానికి అసలు విషయాన్ని అట్లా సూచనగా చూపించాం. సో కాబట్టి ఏంటంటే స్థూల శరీరం ఒకదాని నుండి ఇంకొక దానికి వెళ్ళలేదయ్యా, అవస్థలు కలుగుతాయి అంతేగాని సూక్ష్మ శరీరం ఒక రూపం నుండి ఇంకొక రూపానికి కదా. వేదాలలో సామవేదంలో చాంద్రోగ్యోపనిషత్తులో చెప్పారు, లాస్ట్ చాప్టర్ అంతా. అలాగే శివపురాణంలో అతి అద్భుతంగా చెప్పారు, అన్ని పురాణాల్లో కూడా చెప్పారు. ఏంటంటే మానవుడు ఏ గుణాన్ని పెంచుకుంటూ ఉన్నాడో, మానవుడే కాదు ఏ జీవుడైనా సరే ఎలాంటి గుణాన్ని పెంచుకుంటున్నాడో అలాంటి జన్మ వస్తుంది. 14వ అధ్యాయంలో మనం మళ్ళీ స్పష్టంగా బోధించాము. నువ్వు ఏ గుణాన్ని పెంచుకుంటున్నావో అలాంటి సూక్ష్మ శరీరం తయారవుతుంది. నెక్స్ట్ అలాంటి జన్మ వస్తుంది. దోమ లాంటి స్వభావం పెంచుకుంటే దోమ అయి పుడతావు, ఈగ లాంటి స్వభావం పెంచుకుంటే ఈగ అయి పుడతావు, పాము లాంటి స్వభావం పెంచుకుంటే పాము అయి పుడతావు, పక్షి లాంటి స్వభావం పెంచుకుంటే పక్షి అయి పుడతావు, కుక్క లాంటి స్వభావం పెంచుకుంటే కుక్క అయి పుడతావు, పులి లాంటి స్వభావం పెంచుకుంటే పులి అయి పుడతావు. స్పష్టంగా వివరించారు ఇవన్నీ. నువ్వు నేచర్ని ఏ గుణాంతో నింపుకుంటున్నావు లోపల సూక్ష్మ శరీరంలో, నీకు నెక్స్ట్ అలాంటి జన్మ వస్తుంది. అదే పరిణామ సిద్ధాంతం, దశావతార సిద్ధాంతం. కానీ ఎంత అర్థం చేసుకునే శక్తి లేక డార్విన్ ఆయన తోషం చెప్పారు. ఎస్ మొదలవులు గారు అర్థందా? ఏం సార్? అప్పుడు అనుకున్నాడు ఆయన, అంతే. అప్పుడు ఆయన అలా అనుకున్నాడు, ఊహించాడు. వాళ్ళే కొట్టేశారు. వాళ్ళే అమెరికాలో బ్యాన్ చేసేసారు డార్విన్ సిద్ధాంతాన్ని. రీసెర్చ్ చేయండి కావాలంటే. ఆయన అక్కడ వాడే పుట్టాడు, ఊహించాడు. ఇప్పుడు వాళ్ళ సైకాలజీ అంతా కూడా ఊహల కొరకే కదా. కానీ దానిగా గురుదేవుడు చెప్తాడు, సైన్సు వెస్ట్రన్ కంట్రీస్ నుండి వచ్చింది, అది కేవలం భౌతికం వరకు మాత్రమే, అవునా? కానీ మన సైన్స్, మన వేదాంతం ఉంది భౌతిక శాస్త్రమే కాదయ్యా, మానసిక శాస్త్రం కూడా అద్భుతంగా వచ్చింది ప్రాక్టికల్గా, అవునా? ఇప్పుడు సైకాలజీ అంటారు కదా, సైకియాట్రిస్ట్ డాక్టర్ వాళ్ళంతా కూడా ఊహల మీదనే ఆధారపడ్డారు, అవునా? కానీ మనకు సైకిక్ నాలెడ్జ్ అద్భుతంగా శాస్త్రీయంగా ఉంది, అవునా? దాన్ని కదా కౌన్సిలింగ్, దానికి అంటారు భగవద్గీత అది అద్భుతమైనటువంటి కౌన్సిలింగ్ శాస్త్రం. అంటే ఏడుస్తూ కూర్చున్న అర్జునుడిని కృష్ణుడు కౌన్సిలింగ్ చేసి, అవునా, మహావీరుడిగా మార్చాడా?
మానసిక శాస్త్రము ఉంది, బౌద్ధిక శాస్త్రము ఉంది, ఆధ్యాత్మిక శాస్త్రం కూడా ఉందా ఉపనిషత్తులని కదా. సో కాబట్టి ఏంటంటే ఇండియన్ కల్చర్లో సైన్స్ కంప్లీటెడ్ సైన్స్. ఇది ఇంకా ఆ తర్వాత అనడానికి ఏం లేదు. ఆ తర్వాత భగవంతుడు తర్వాత ఏం లేదు చెప్పేశారు కదా. సహ భూమా అయ్యా చుమ్మర అరే. ఆ తర్వాత ఇంకా ఏమి వేరుగా ఉండడానికి అవకాశం లేదు అన్నారు. కానీ సైన్స్ ఇంకా పరిణామం చెందుతుందండి, మారుతుంది. ఇది ఈ సంవత్సరం ఇది అంటారు, అది కాదండి ఆ సంవత్సరం అంటారు, అది కాదండి ఇంకా సర్చ్ జరుగుతూ ఉంది అక్కడ. నేను కంప్లీట్ కాలేదు అని మామూలు చెప్పేశారు. దాన్ని మన శాస్త్రాలు మనం అధ్యయనం చేస్తే విశ్వాసంతో అవన్నీ వాడి స్థాయి అంటే అర్థమవుతుంది. తీసేయడం కాదు, రైటే, నాట్ కంప్లీటెడ్, అండర్ గోయింగ్. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ థింగ్ వేదాంతం వింటున్నాము అంటే ఏదో మనశ్శాంతి కోరలేయండి, ఏదో చెప్తారు చెప్పి కాదు. జీవితం ఎలా మారుతూ ఉంది, జీవితాన్ని ఎలాగో మార్చుకోవాలి. అవునా? ఈ రీసెర్చ్ ఓరియంటెడ్లో మన చదువుతూ ఉన్నాం అనుకోండి, మన పిల్లలకి ఏం చెప్పాలి, మన మనవాళ్ళకి ఏం చెప్పాలి అది కూడా కాదు కదా. కదా అదే గురుదేవుడు తీసుకొని వచ్చింది సైన్స్ వేదాంత అన్నాడు. వేదాంత ఈజ్ ఆల్సో ఏ గ్రేటెస్ట్ సైన్స్. బట్ భౌతిక శాస్త్రం మొన్న ఎక్కడెక్కడ వరంగల్లో క్లాస్ సత్సంగాన్ని వెళ్ళాం బయటికి. ఒకరు ఇద్దరు క్లాస్ ఎక్కువ ఏదో ఆలోచన చేసుకుంటారు. ఏంటా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ వచ్చే నమస్కారం ప్రసాదం ఇస్తుంది. నేను అడగాలి, లేడీసే అమ్మ మీరు జాబ్ చేస్తారా, హౌస్ వైఫ్ అని. స్వామీజీ నేను డాక్టర్ స్వామీజీ, డాక్టర్ పిహెచ్డీ చేస్తుంది, పీజీ హెచ్డీ కూడా చేస్తుంది. నేను డాక్టర్ స్వామీజీ. మరి ఇప్పుడు నేను చెప్పిన క్లాసు మీకు రైట్ ఈ పరిణామ సిద్ధాంతమే వచ్చింది అనుకోకుండా అక్కడ. అంటే ఇవన్నీ అని కాకుండా కొన్ని విషయాలు ఏ విధంగా వ్యక్తిత్వం వికసిస్తూ పూర్ణత్వాన్ని పొందుతుంది అనేటువంటి విషయం. ఇప్పుడు మీరు విన్న క్లాస్ అంతా రైట్ అనిపిస్తుందా అంటే అంతా సైన్సే స్వామి. తక్కువ చెప్పేసింది సైన్సే స్వామి. ఏ విధంగా పరిణామం అయితే దేహం ఏ విధంగా పరిణామం చెందుతుంది చెప్పుతుంది కానీ మెడికల్ నాలెడ్జ్. కానీ సూక్ష్మదేహం గురించి చెప్పే నాలెడ్జ్ మెడికల్ సైన్స్లో లేదు మెడికల్ సైన్స్లో. వాళ్ళ సైకాలజీ కూడా కేవలం ఊహాజనితమే. కానీ మనకి ఇచ్చారుగా. అవునా? మనసు ఎట్లా ఎక్సైజ్ ఉందంటే నెగిటివ్ క్వాలిటీస్ పెంచితే మనసు మూసుకుపోతుంది, పాజిటివ్ క్వాలిటీస్ ఇస్తే మనసు వికసిస్తుంది. నైతిక విలువలు అనే విషయం ఇప్పుడు ఇతర మతాల దగ్గరకు పోల్చుకొని చూస్తే నైతిక విలువలని వాళ్ళు పెంచినట్టు కనిపిస్తుందా? ఎక్కువగా నైతిక విలువల్ని కానీ పెంపొందింపజేస్తూ ఉంటే ప్రపంచమంతా రుధిరాన్ని ప్రవహింపచేసేవాళ్ళు కాదు కదా. అవునా కదా? ప్రపంచమంతా వరుసపెట్టి సంపదల కోసమే గొంతులు కోసుకుంటూ జీవితాలు నాశనం చేసుకుంటూ వాళ్ళు మోరల్ వాల్యూస్ నేర్పించి ఉండుంటే అవన్నీ ఎందుకు చేస్తారు? దానికి హైందవ చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఒక హిందువు సంస్కారం కలిగినటువంటి వాడు ఇతరులని సంపదల కోసం వ్యక్తులను చంపినట్టు ఎక్కడా లేదు. దుర్మార్గుల్ని చంపారు. భగవంతుడే దిగి వచ్చాడు. ఏమన్నాడు అక్కడ? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? పాపులారా రండి, పాప సంవర్ధకాయ అంటున్నారు. పాపుల సంఘాన్ని. అవునా? ఏ సంఘాన్ని పెంచుతున్నావు? ఎటుపోతున్నావు? అదేనా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సూక్ష్మంగా మనం అధ్యయనం చేసేటప్పుడే ఇది ప్రతి వ్యక్తికి అవసరం. ముఖ్యంగా చిన్నపిల్లలకు అందించాలి, యువకులకి
అందించాలి. అలాగ అందించాలని ఆసక్తి కలిగినటువంటి కూడా నవ యువకుడే, ఎంత వయసున్నా 80 ఏళ్ళు ఉన్నా కూడా నవ యువకుడే యూత్లోకి ప్రవేశపెట్టాల్సినటువంటి జ్ఞానం ఏది? ఎందుకయ్యా హిందూ మతం గొప్పది అంటే అన్నింటి ఓర్చుకుంటుందని కాదు, పడుద్దా అని చెప్పే మాట అదే. అధర్మాన్ని ఎదిరిస్తేనే హిందూ మతం, ధర్మాన్ని నిలబెడితే హిందూ మతం. అందరూ సుఖంగా ఉండాలి అని చెప్తుంది. పక్కనే పరిత్రాణాయ సాధూనా, పూర్తి కాలేదు వాక్యం పూర్తి అయ్యేది ఎప్పుడు? వినాశాయ చ. నువ్వు దుర్మార్గుల్ని ఆపితేనే సన్మార్గుడు వికసిస్తాడు. సన్మార్గం ఎట్లా పెరుగుతుంది? ధర్మ సంస్థాపనార్థాయ పరిత్రాణాయ సాధూనాం. ధర్మాన్ని ఆచరించినప్పుడే సజ్జనుడు అనేవాడు తయారవుతాడు. సజ్జనులు తయారు కావాలి, సజ్జనులు సుఖంగా ఉండాలి, సత్ గుణాలు పెరగాలి అంటే దుష్టత్వాన్ని ఆపాలి. అది హిందూ మతంలో వచ్చేసింది. కానీ ఇదే కాదు జీవితం పరిపూర్ణం. పరిపూర్ణం ఎప్పుడు? దుష్టుడిలో కూడా నిన్ను నువ్వు చూసుకోగలిగిన. సర్వభూతేషు చ ఆత్మ, సర్వభూతాని చ ఆత్మని. ఉన్నదొకటే ఆత్మ, అందరూ ఉండేది అక్కడే. 10వ అధ్యాయం చెప్పింది అదే, అందరికీ ఆధారం, అందరిలో ఉన్నది ఒకటే అని. 11వ అధ్యాయంలో అందరూ ఒక్కడే ఉన్నాడు అని చూశాడు, ఒక్కడే అయినాడు చూశాడు. సో కాబట్టి ఏంటంటే మన సంస్కృతి మనకు అర్థమవుతుంది అంటే అంతర్గతంగా మనలో మనకు మార్పు వస్తూ ఉండాలి, రావాలి. ఏకత్వం వైపు మనం అందరూ సుఖంగా ఉండాలి. దుర్మార్గం మొదట నశించాలి, లేదా దుర్మార్గుడే నశించాలి. దుర్మార్గుల్ని చంపే హక్కు మనకు లేదు, అది బాధ్యత వేరే, చట్టం ఉంది కదా. కానీ దుర్మార్గాన్ని నశింపజేసే బాధ్యత ఉంది. సో కాబట్టి నువ్వు నశింపజేసుకో, నీ పిల్లలకు రానివ్వకు, నీ పిల్లలకి కూడా శోకాన్ని ఇవ్వకు, తొలగించుకొని ముందుకెళ్ళగలగాలి. శ్లోకం ఒక్కటే కానీ పైన జడిలో ఉండి లుజ్జదగేశ అని అయ్యా సజ్జనుడులా వేషం వేసుకొని దుష్టకర్మలు చేసేటువంటి వాళ్ళని మన్నించకూడదు అని చూపించారు. వాడు ఏ రంగంలో ఉన్నవాడైనా సరే సో దాన్ని పైకి తీసుకుంటారు ఇలా. సో మీరు 1-2 సార్లు చదువుకొని వచ్చారనుకోండి, ఇక్కడ ఆలోచనలు వస్తాయి దాని మీద. ఇక్కడికే వచ్చి పుస్తకం ఇక్కడే పెడితే భయమే వస్తుంది అనగల. చదవడానికి అక్షరాలలో దోషం వస్తుందేమో అనే భయమే కలిగినప్పుడు ఇక భావాల దోపల దాకా ఎట్లా చొచ్చుకొని వెళతాం. దానికి అధ్యయనము అని, గీత అధ్యయనము అని అన్నారు కదా. అధ్యయనం అంటే మొట్టమొదటి చదవడం స్పష్టంగా రావాలి, దాని తర్వాత పదాలు విభజించడం రావాలి, తర్వాత పదాలకు అర్థాలు తెలియాలి, తర్వాత వాక్యానికి భావం తెలియాలి, ఆ తర్వాత ఇది ఏ విషయాన్ని ఉద్దేశించి తెలియపరిచింది, దేన్ని ఉద్దేశించి, అది అంతరార్థం. ముఖ్యంగా వేదాంతంలో గ్రహించాల్సింది. అట్లా వెళ్ళరా, ఇక్కడ మా పాటలు చదువుకుంటున్నారా? అటు చూసి ఫోటో కోసం నేను. ఓకే, హరి ఓం. ధ్యానం చేశారు అంబేద్కర్. మనది దశావతారాల సిద్ధాంతం చెప్పారు. ఆధ్యాత్మిక సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇది బోధించాలని కూడా ఇస్తారు, దాన్ని బోధిస్తాం. అది కాదు దశావతారాలు ఇలా ఉంటాయి, ఇదే మన సిద్ధాంతం. మానవ పరిణామం ఇప్పుడే జరిగిందని అంటారు. పరీక్షలో పేపర్లో అదే మార్కులు ఎన్ని వస్తాయి?
కాదు, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు ప్రింట్ వేసి ఉన్నారు. ఇలాగా మనం అరే బాబు అసలు విషయం అర్థం చేయించడం కొరకు అది అంతవరకే చెప్పాడు, అసలు ఇది అనే విషయం చెప్పినప్పుడు అనుకోండి పిల్లలు పెద్దలు అవుతారు కదా, వీళ్ళిద్దరూ కలిసి తిరుగుబాటు చేస్తారు. అది ఆపి ఇది పెట్టమని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన దానికే వాళ్ళు ముద్రేస్తున్నారు. అది ఇక్కడ అర్థం చేయించాలి. దానికే ఏంటంటే పిల్లల్లో స్కూల్లో 100 మంది ఉన్నారు, ఒక 10 మందికి రైట్ తెలుసు, 90 మందికి తెలియదు అనుకోండి. వీళ్ళు 5 మంది మిగతా 90 మందిని లీడ్ చేయగలరా లేదా? కానీ ఒక తిరుగుబాటు వస్తుంది ఒక రోజుకి. కానీ మనం ఇక్కడ తిరుగుబాటు కోసం కాదు, అప్పుడు అన్నీ నమ్మేశాము. దానికే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తలా ప్రాణం తోక తెచ్చుకొని ప్రయత్నాలు చేస్తుంది. మన మిషన్ నుండి కూడా 8th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు వచ్చే సిలబస్, సెంట్రల్ సిలబస్లో ప్రతి క్లాస్కు ఒక సబ్జెక్ట్ సినిమా మిషన్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేసింది. అక్కడ ఏదో 400 సీట్లు వస్తే మన కల్చర్ మొత్తం మనం నేర్పించే అవకాశం ఉంటుంది. ఇంకా మన వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారు, బానిస బతుకుల్లోనే మగ్గిపోతున్నారు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే దానికి ఏంటంటే అది తప్పురా అని మనం చెప్పేది కాదు, అప్పటికి అది ఉండింది. కానీ ఇంకో మన సైన్స్ ఇంకా ముందుకుంది. వీడు పరీక్షల్లో అది రాస్తాడు, కానీ ఎవడో ఒకడు ఉంటాడు నేను రాయని పరీక్ష అంటాడు, వాడు ఉద్యమాన్ని తెస్తాడు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాగే పరిణతి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పాయింట్ చెప్పి మానేసి వస్తాను. ఇప్పుడు ఇంద్రుడు కొరకు యాగాలు చేసేవాడు, కృష్ణుడు వచ్చి కదా అది ఆపించి ప్రకృతిని పూజించండి అని చూపించింది గోవర్ధన పర్వతం. అవునా కదా? ఇప్పుడు దేశమే కాదు ప్రపంచం అంతా కూడా గోవర్ధన పర్వతాన్ని పూజ చేస్తారు. కానీ కృష్ణుడు ఏ రెవల్యూషన్ అక్కడి నుంచి తీసుకొచ్చాడో అని అర్థం చేసుకునేవాళ్ళు ఎంతమంది? అవునా? ఎక్కడో ఉన్నటువంటి దేవతలకి పడి పూజలు చేస్తున్నావు.